హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారికి నైవేద్యం పెసరపప్పు పాయసం. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు బాదం పప్పు వేయించాను. అందులో కొంచెం కొలతకు తగ్గట్టుగా పెసరపప్పు తీసుకొని పప్పు దోరగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దానిలో సరిపడిన నీళ్లు పోసాను. పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో అన్ని పాలు కలుపుకోవాలి. యాలుక్కాయ కూడా వేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను షుగరు బెల్లము వేయటం లేదు, ఎందుకంటే మా వరకు మేము షుగర్లెస్ లిక్విడ్తో చేస్తున్నాను. కావలసిన వాళ్ళు ఎంత కొలత పెసరపప్పు తీసుకున్నామో అంతే బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చు. షుగర్లెస్ టాబ్లెట్స్ కరగబెట్టాను, అవి వేసాను. పెసరపప్పు పాయసం సిద్ధమైంది ఫ్రెండ్స్. ఇంకా భగవంతుడికి సమర్పిద్దాం. ఓకే, బాయ్.